హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రాగి సంగట్లోకి కాంబినేషను ఎండునెత్తాళ్ళు, టమోటా, వంకాయ కర్రీ. ఈ టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఆ ఎండునెత్తాలు తోక తీసి ఆ వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేడి నీళ్ళలో ఎందుకంటే వేసుకుంటే పట్టుకున్న నీసు వాసన పోతుంది. ఈ విధంగా శుభ్రంగా క్లీన్గా 1-2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటేనండి మనకి కర్రీలోకి ఇసుకగా వండకుండా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. గ్యాస్ స్టవ్లు ఉన్నవారైతే ఉదయాన్నే గొరుగొరు వచ్చి వాటరు టిఫిన్ తినే లోపల తీసుకోవాలి. మామూలు వాళ్ళు కూడా తాగొచ్చండి. ఇక్కడైతే పిల్లలకి వైట్ రైస్, రాగి సంగటి అయితే తినరు. ఇక్కడ మా వారికి నాకేనండి రాగి సంగటి. ఇక రెసిపీలోకి వెళ్దాం. గ్యాస్ వెలిగించుకొని బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడైతే వంటగదిలో వెచ్చగా ఉందని ఫ్యాన్ వేసానండి, ఆవిరి బయటికి వెళ్ళటానికి. ఇక్కడ నూనె వేసుకున్నాను అండి. కొంతమంది ఆడవాళ్ళకైతే వాటర్ తక్కువైతే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. ఎక్కువ వాటర్ తాగాలి మనం, ఎవరైనా సరే అండి. ఎక్కువ వాటర్ తాగితేనే బాడీలో హీట్ కూడా ఉండదు. ఆ తర్వాత నేను పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ నూనెలో మగ్గనిచ్చుకున్నాను. ఒకటి తర్వాత ఒకటే మగ్గనిచ్చుకోవాలండి. ఇక్కడైతే రాగి సంగట్లోకి రైసు వండుకుంటున్నాను. ఆ రైసు మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ తర్వాత నేను కర్రీలోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఆ టమోటాలను మగ్గనిచ్చుకోవాలి. టమోటాలు మగ్గితేనే కూర దగ్గరకు వస్తుంది. ఉదయాన్నే వాటర్ తాగటం వల్ల కడుపులో పేగులు కూడా శుభ్రం అయిపోతాయి. గ్యాస్ ట్రబుల్ కూడా మనకు ఉండదండి ఉదయాన్నే వాటర్ తాగినప్పుడు. ఇక్కడ మళ్ళా మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు నేను కొంచెమే తీసుకుంటున్నాను. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారైతే ఎక్కువగా మసాలాలు తినకూడదు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారైతే ఎక్కువ వాటర్ తాగమని కూడా డాక్టర్స్ చెప్తారు కదండి. మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. బాడీలో 80% అయినా మన బాడీలో వాటర్ ఉండాలి. ఆ వాటర్ తాగపోవటం వల్ల జుట్టు ఊడిపోవటం, గ్యాస్ ట్రబుల్ రావటం. ఉదయాన్నే టీ తాగేవాళ్ళు ఉంటారు కదండి, ముందుగా కొంచెం వాటర్ తీసుకొని టీ కానీ కాఫీ కానీ తాగొచ్చండి. ఇక్కడ రైస్ అయితే మెత్తంగా ఉడికిపోయింది. నాకైతే ఇంకా కొంచెం ఉడకాలని కొంచెం మా అమ్మాయితో మాట్లాడుతూ కొంచెం దగ్గరికి తీయమ్మంటే ముందుకు వెనక్కి తీస్తుందండి. ఇక్కడ వీడియో అయితే నేను మళ్ళీ ఇదిగో ఎండు మెత్తాలు కూడా వేసుకున్నాను ఆ టమాటాల్లోనే. ఆ నూనెలోనే టమాటాలు మగ్గిన తర్వాత ఎండునెత్తాలు కూడా నూనెలో కొంచెం మగ్గనిచ్చుకుంటేనే బాగుంటుందండి. ఏదైనా సిమ్లో పెట్టుకొని కర్రీ. ఆ తర్వాత వంకాయలు కూడా వేసి కొంచెం మగ్గనిచ్చుకున్న తర్వాతనే కారము, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకున్నాను నేను. కొందరికైతే కొన్ని అలవాట్లు ఉంటాయండి, మిషన్ కుట్టాలని. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ సక్సెస్ అవ్వాలని ఒక పాజిటివ్గా మనం ఆలోచించుకొని ముందుకు అడుగు వేస్తే మనం సక్సెస్ఫుల్గా అవుతామండి. ముందుకు అడుగు వేసుకుంటే మనకంటూ సపోర్టు
ఇంట్లో భర్త సపోర్ట్ ఉంటే ముందుకు అడుగు వేయగలుగుతాము. చూడండి, ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తున్నాను. మా అమ్మాయితో మాట్లాడుతూ ధనియాల పౌడర్ వేస్తున్నాను. వీడియో తీయమమ్మా అంటే ముందుకు వెనక్కి తీసిన, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కారము కొంచెం వాటర్ వేసుకోవాలని, కర్రీలోకి ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. మనం కూడా ఆడవాళ్ళమి, ఏదో ఒకటి చేతి పని అనేది ఉండాలి. కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకంటూ మనం సపోర్ట్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా, తల్లిదండ్రులు, భర్త, ఇంట్లో అత్త, వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే మనం ముందుకు అడుగు వేయగలుగుతాము. అడుగు వేసిన తర్వాత మనం నమ్మకంగా ఉండి ఆ పని అంటూ చేసుకుంటే, అందరి సపోర్ట్ కూడా ఉంటే ముందుకు అడుగు వేయగలుగుతాం మనం కదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ రాగి సంగట్లోకి రాగి పిండి తీసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా వేసానండి, మీరైతే ఈ విధంగా వేయద్దు. వాటర్లో రాగి పిండి వేసి కలిపి ఆ రైస్లో పోస్తూ, ఆ రాగి పిండి నీళ్ళల్లో కలుపుకొని పోస్తూ కళ్ళ తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డి కట్టిపోతుంది. సిమ్లో పెట్టుకొని మీరు పోసుకోండి. రాగి సంగటి కూడా చాలా టేస్టీగా వచ్చిందండి మాకైతే. ఇదిగోండి, నేను చెప్తున్నాను, ఆ రైస్ మెత్తగా ఉడికించుకోవాలమ్మా అంటున్నాను మా అమ్మాయితో. నేనైతే ఇక్కడ గరిటెతో కలపెడుతున్నానండి. మీరు గరిటెతో కలపెట్టకూడదు. పప్పు గుత్తి వెనకాల సన్నగా కర్రలాగా ఉంటుంది కదా, ఆ కర్రతో తిప్పుకుంటే బాగా కలిసిపోతుంది. ఇదిగోండి, నేను ఈ విధంగా తిప్పుకుంటున్నాను చూడండి. కొంతమందికి తెలిసే ఉంటుందండి, తెలియని వారికి చెప్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా తిప్పుకుంటే బాగా ఆ పిండి, ఆ రైసు అవన్నీ కలిసిపోతాయి. బియ్యం కడుక్కుని నీళ్ళు ఉంటాయి కదండి, ఆ బియ్యం కడుక్కున్న నీళ్ళు పడవేయమాకండి. ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది, చాలా గ్లోగా కూడా వస్తుందండి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. ఫేస్ చెట్లకు పోసిన బలమేనండి ఆ వాటరు, బియ్యం కడిగిన వాటరు. ఇవ్వండి, ఈ విధంగా నాకు ఆ పప్పు వెనక దాన్ని పెట్టి త్రిప్పిన తర్వాత గంటెతో ఈ విధంగా వచ్చింది చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి, ఈ విధంగా రాగి ముద్ద గుండ్రంగా రౌండ్ రావాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఒక ప్లేట్కు తడి చేసి ఇదిగోండి ఆ విధంగా వేసుకొని వండ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఎక్కడ అతుక్కోకుండా మన చేతిని కూడా తడి చేసుకోవాలి, అప్పుడే వండ బాగా వస్తుంది. అదొకదండి, ఆ విధంగా వస్తుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. కర్రీ కూడా ఇక్కడ
ఉడికిపోయింది. ఇదిగోండి కర్రీ. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను రాగి సంగటిలో కూడా కొంచెం ఉప్పు వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. డైట్ చేసేవాళ్ళు కూడా రాగి సంగటిలో పెరుగు కూడా వేసుకొని తింటారండి. రాగి పిండిలో కూడా ఇక్కడ ఈ బాబు అయితే మా బంధువుల బాబు అండి. ఏం కర్రీ చేసావు అనుకుంటూ వచ్చాడు. ఎండు చేపల కూర, ఎండు మెత్తాల కూర అంటే అత్త చూపించేస్తాను అంటున్నాడు. చూపిస్తాను కొంచెం ఆగయ్యానంటే పక్కన ఉన్నాడు. ఇక నేనైతే కలుపుకొని తింటున్నాను. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం తగ్గింది. నేను మళ్ళా కర్రీలో వేసుకున్నాను. ఈ వీడియో తింటానండి. బాయ్ బాయ్.